యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 43వ అధ్యాయం 21వ వచనము. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సో మనం ఎందుకు నిర్మింపబడ్డామండి? అందరూ దేవుని స్తుతించడానికి, దేవునికి స్తోత్రాలు అర్పించడానికి. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ టు వర్షిప్ హిమ్. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి స్తోత్రాలు చెల్లించడానికే మనము నిర్మింపబడ్డాము. ఇది మన జననానికి కారణం. సో మనందరము చాలా వేస్లో, చాలా రకాలుగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాం కదా. లైక్ కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది స్తుతులు చెల్లిస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు, వాళ్ళ టైంని, ఎఫర్ట్స్ని దేవునికి ఇస్తూ చాలా వివిధాలుగా ఆరాధిస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఎప్పుడైనా మనకి కారణాల కొదవు ఉండదు కానీ దేవుని ఆరాధించడానికి. ఒకవేళ కారణాలు తక్కువైన ఇంకా ఎలా ఆరాధించవచ్చు అని మనం చూసుకుంటే ఈ 19వ కీర్తన మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 19వ కీర్తన మనము ఇవాళ చూసుకున్నట్లయితే, ఒక్క నిమిషం అండి. అయితే మనకి ఇక్కడ పైన దావీదు కీర్తన అని ఉంది. సో ఈ ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు అన్న కాంటెక్స్ట్ మనకు తెలియదు, కానీ దావీదు గారు రాశారని మనకు తెలుస్తుంది. అలాగే ప్రధాన గాయకునికి రాశారు. అంటే ఇప్పుడు ఒక క్వైర్ ఉంటుంది, చర్చ్లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు, మెయిన్గా ఒకళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కీర్తన అనేది రాశారని ఇక్కడ చెప్తున్నారు. అయితే మనము ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు కూడా యూదుల కుటుంబంలో పుట్టాడు, యూదునిగా పెరిగాడు. సో ఆయన కూడా సంఘంలోకి వెళ్ళుంటాడు, దేవాలయంలోకి వెళ్ళుంటాడు. సంఘంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఈ పాట కూడా ఆయన పాడుకొని ఉంటాడు కదా. అలాంటి పాట మనం కూడా పాడగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత మనకి! యేసుక్రీస్తు పాడిన పాట మనం కూడా పాడగలుగుతున్నాం. ఆయన ఈ సృష్టిని గురించి ఉంది, అందులో సృష్టికర్త సృష్టిని గురించి పాడుతున్నాడు. సో ఈ కీర్తన అనేది ఒక ఉత్తమ రచన, ఒక మాస్టర్ పీస్ అంటాం దీన్ని. ఎందుకంటే దీనికి ఉన్న సాహిత్యం వలనో కానీ, దీనికి ఉన్న పదజాలాల వలన కాదు, కానీ ఈ కీర్తనలో దావీదు గారు దేవుడు మనకి తను తాను 3 విధాలుగా, 3 డిఫరెంట్ వేస్లో తను తాను మనకి కనపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్ ఇన్ 3 డిఫరెంట్ వేస్ అని ఇక్కడ మనకి తెలుస్తుంది. మనము చూస్తే 14 వచనాలు ఉన్నాయి కదా. దీంట్లో మొదటిగా సృష్టి ద్వారా, రెండవది లేఖనాలు, వాక్యము ద్వారా, మూడవది మనలోని ఆత్మ ద్వారా దేవుడు మనకి తను తాను కనపరుచుకుంటున్నట్టు మనం ఇక్కడ చూస్తాము. మొదటిగా ఈయన కళ్ళెత్తి పైకి చూస్తున్నాడు. పైన ఏముంటుంది? ఆకాశము, అంతరిక్షాలు ఉంటాయి. మొదటిగా అక్కడ చూస్తున్నాడు. రెండవది కళ్ళు దించి వాక్యము చూస్తున్నాడు. మూడవదిగా అంతరంగంలోకి చూసుకుంటున్నాడు. పైన చూస్తున్నాడు, కింద చూస్తున్నాడు, అంతరంగంలోకి చూసుకుంటున్నాడు. ఈ 3 విధాలలో చూసినప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, వాక్యం చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, తన్ను తాను పరిశీలించుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడని ఈ కీర్తనలో మనము తెలుసుకుంటాము. అయితే ఆకాశాలు దేవుని మహిమను మనకి వివరిస్తున్నాయి. అలాగే వాక్యము దేవుని గొప్పతనము, గ్రేట్నెస్, దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో అనేది వివరిస్తుంది. అలాగే మన ఆత్మని మనం పరిశీలించుకుంటే దేవుని కృప, ఆయన గ్రేస్ మనకి ఎంత అవసరం అనేది మనము చూస్తాము. మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాము. 19వ. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. థ్యాంక్ యూ అండి. అయితే ఈ 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నిన్న నేను ఒక్కసారి ఇది మొత్తం చదివాను. నాకు ఏ కీర్తన చదివినప్పుడు కూడా ఇట్లా అనిపించలేదు, కానీ ఇది చదువుతున్నప్పుడు నాకు అంత అర్థం కాకపోవచ్చు ఒకసారి చదివిన వెంటనే, కానీ నాకు చాలా చక్కగా అనిపించింది. అంటే వినసొంపుగా ఉందంటాం కదా, ఇది అంత చదవడానికి అంత చక్కగా అనిపించింది. అంటే దావీదు గారు ఆయన సాహిత్యాన్ని, ఆయన పోయటిక్, ఆయన టాలెంట్ అంతని పోసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎంతో గొప్పగా ఉంది అనిపిస్తుంది కీర్తన. అయితే మనం చూసినట్లయితే దావీదు గారు చిన్నప్పటి నుంచి ఆయన ఒక షెపర్డ్, గొర్రెల కాపరి కదా. గొర్రెల కాపరి అయిన ఉన్నప్పుడు ఆయన గొర్రెలన్నిటినీ వేసుకొని కొండలలో కానీ, అడవులలో కానీ రాత్రింబగళ్ళు ఆయన టైం స్పెండ్ చేసి ఉంటాడు. అప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు ఆయనకి క్లిస్టర్ క్లియర్గా, అంటే ఇప్పుడు అంత పొల్యూషన్ అప్పుడు ఉండదు కదా, క్లిస్టర్ క్లియర్గా
ఆయనకి మొత్తం ఆకాశం కనిపిస్తుంది, అక్కడ అన్ని నక్షత్రాలు కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఆకాశము ఆయన మహిమను వివరిస్తుంది. చాలా చక్కగా ఉంది. ఏంటంటే ఆకాశంలో అంతరిక్షాలు వాక్యం చెప్తున్నాయి, ఆకాశాలు అంతరిక్షాలు మనకి వాక్యం చెప్తున్నాయి. మనం వాక్యం చెప్తే ఒక గంటలో నాది అయిపోద్ది, ఇక్కడ ఎవరైనా చెప్పారు ఇంకో గంట 2 గంటలు అయిపోతుంది. కానీ ఆకాశంలో అంతరిక్షాలు చెప్తున్నాయి ఎప్పుడు, మొదటి నుంచి ఇప్పటి వరకు అవి ఆగకుండా దేవుని మహిమ గురించి, ఆయన చేతి పనిని గురించి మనకి బోధ చేస్తున్నాయి కదా. చాలా చక్కటి మాట. పగటికి పగలు, రాత్రికి రాత్రి. సో పగలుతోను రాత్రితోను ఆకాశంతో అంతరిక్షంతో ప్రతి విషయంలో దేవుడు ఆయన తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవా నాతో మాట్లాడు అని అంటున్నాం, కానీ నేను మాట్లాడుతున్నాను నువ్వు విను అని అంటున్నాడు ఆయన. ఐఎమ్ టాకింగ్, యూ హ్యావ్ టు లిజన్ టు మీ అంటున్నాడు ఆయన. కళ్ళు ఎత్తి మనం పైకి చూస్తే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. తన సృష్టితో ప్రతి నిమిషము మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మనము వినేవారిగా ఉండాలని ఇక్కడ మనకి వచనాలు తెలియజేస్తున్నాయి. 3, 4 ఒకసారి చదువుకుందాం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలములు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. ఓకే అండి. అంటే ఇప్పుడు సృష్టి అనేది మనకేం కొత్త కాదు, అందరికీ తెలుసు సృష్టి అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసు. అయితే వాటికి మాటలు లేవు, వాటికి భాష లేదు, వాటి స్వరం మనకు వినపడదు, కానీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. మనం కళ్ళెత్తి చూడాలే కానీ మనకి ఎప్పుడు కనపడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించని ప్రదేశం ఏమైనా ఉంటుందా భూమి మీద? చంద్రుడు ఉదయించని ప్రదేశం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఏ మూల ఉన్నా మనకి సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రాలు కనిపిస్తాయి, గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆయన సృష్టి అనేది మనకి క్లియర్గా భూమి మీద ఎక్కడున్నా మనకి కనపడతానే ఉంటుంది. లోక దిగంతముల వరకు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎక్కడున్నా ఆయన కనపడుతుంది. అయితే మనం ఇట్లా అనకూడదు, దేవా నువ్వు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే, అన్యజనులైనా ఎవరైనా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడని నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు అని ఎప్పుడు అనకూడదు. ఎందుకు? కళ్ళెత్తి మనం పైకి చూస్తే ఒక సృష్టి ఉంది. సృష్టి ఉన్నప్పుడు మనకు ఆలోచన రావాలి కదా, ఇంత గొప్ప సృష్టి ఉంది, దీని వెనకాల ఏంటి, ఎవరు అన్న ఆలోచన మనకు వస్తే, దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు ఎవరో అన్న ఆలోచనలు మనకి నెక్స్ట్ వస్తాయి. దాని ద్వారా సత్యం అనేది ఏదో మనం తెలుసుకోగలుగుతాం. ఈ 3, 4 వచనాల్లో దావీదు గారు ఈ విషయం మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఒకసారి 4వ వచనం లాస్ట్ లైన్ చదువుదాము. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసాను. ఓకే అండి. అయితే ఇక్కడ మనకి ఆకాశంలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక కార్ కొన్నాను. నేను కార్ కొని మీరు అడుగుతారు ఏ కంపెనీ కారు అంటే, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు తయారు చేశారని అడుగుతారు కదా. లేదు, ఎవరు తయారు చేయలేదు, అదే ఉడిపడి వచ్చిందంటే ఎలా ఉంటుంది? పిచ్చిదాన్ని అనుకుంటారు. ఇప్పుడు సూర్యుడిని చూసి, చంద్రుడిని చూసి, నక్షత్రాలు చూసి ఇవన్నీ బాగున్నాయి, కానీ ఎవరు తయారు చేయలేదా? వాటంతటా వాటే యాక్సిడెంటల్గా, కోఇన్సిడెంటల్, ఆకస్మికంగా అవన్నీ వచ్చి పడ్డాయి అంటే ఎలా ఉంటుంది? పిచ్చిదాన్ని అనుకుంటారు కదా. ఇంకా చాలా విషయాలు మనం ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు భూమి మీద మనకి నీటి శాతము, నేల శాతం అని ఉంటుంది కదా. నీటి శాతం 71% అలా ఉంటుంది. సో ఇప్పుడు ఆ నీటి శాతం అనేది మనకి తగ్గినా పెరిగినా, మనకి నీటి శాతం తగ్గితే మనకి కరువు వస్తుంది, నీటి శాతం పెరిగితే వరదలు వస్తాయి. సో అలా ఏం రాకుండా మనకి ఏది సరైనదో కరెక్ట్ ప్రపోర్షన్స్లో, అటు ఇటు తేడా కాకుండా అది అలా సెట్ అయ్యి ఉంది. మరి అది అలా ఉంది అంటే అది ఎలా జరిగింది? కోఇన్సిడెంటల్గా జరిగింది, ఎవరు చేయలేదు దాన్ని అంటే బాగోదు కదా. ఇప్పుడు సూర్యుడు, అది గ్రహాలు ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి. అక్కడ మనకి భూమి అనేది తన పరిధిలో తిరుగుతూ ఉంటుంది. ఆ పరిధి కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళినా, కొంచెం ముందుకు వెళ్తే సూర్యుడి వేడికి బర్న్ అయిపోతాం, ఇట్లా యాషెస్ అయిపోతాము. కానీ కొంచెం వెనక్కి వెళ్తే ఆ సూర్యుడు మనకు అందకపోయేసరికి చలికి చచ్చిపోతాము. సో ఏం జరిగినా మనకి ఇబ్బందే. కానీ కరెక్ట్గా భూమి అటు ఇటు కదలకుండా దాని పరిధిలోనే అది తిరుగుతుంది. మరి అవన్నీ అట్లా గాలిలో అట్లా ఏలాడదీసిన వాడు ఎవ్వరు ఉండకుండా అవే అలా ఉండిపోయాయి, అవే అలా వచ్చేసాయి అని అంటే ఎలా ఉంటుంది? కాదు కదా. నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇంత గొప్ప సృష్టి ఉంది అంటే దాని వెనకాల సృష్టికర్త ఉంటాడు, కన్ఫర్మ్గా ఉంటాడు. సో సృష్టికర్త ఉన్నాడు,
ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అని మనకి దావీదు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఒక్క నిమిషం, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరర్థులై ఉన్నారు. ఓకే అండి, అంటే మనము అకౌంటబుల్ ఉన్నాము, మనము బాధ్యత కలిగి ఉన్నాము. అంటే సృష్టిని చూస్తే సృష్టికర్త ఉన్నాడు అని మనం గ్రహించాలి. లేదు సృష్టికర్త లేదు, దేవుడే లేడు, ఏదో అలా అన్నీ ఊడిపడి వచ్చాయంటే వ్యర్థమైన మాటలు అవి. దేవుడు వాక్యం మనకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే సృష్టిని చూస్తే సృష్టికర్త ఉన్నాడు అనేది మనకి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. 5వ వచనం చూద్దాము, 19వ కీర్తన. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ఓకే అండి, ఇక్కడ దావీదు గారు సూర్యుడి మూమెంట్స్, ఆయన ఇక్కడి నుంచి అక్కడికి, అంటే ఈస్ట్లో తూర్పులో ఉదయించి పడమరలో అస్తమిస్తాడు కదా. సో ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఆయన పరిగెత్తుతున్నాడంట. పెళ్లి కొడుకు రెడీ అయ్యి పరిగెత్తినట్టు ఒక శూరుడు, ఒక బలవంతుడు ఒక పరుగు పందానికి రెడీ అవుతున్నట్టు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమిస్తున్నాడంట. అంటే ఎంత చక్కగా ఆయన సృష్టిని గురించి ఇక్కడ మనకి వర్ణిస్తున్నాడు. అయితే ఓకే, ఇక్కడ సృష్టిని గురించి చెప్తున్నాడు, దాని చక్కదనం గురించి చెప్తున్నాడు, ఈ సోలార్ సిస్టమ్ అంతా, సౌర వ్యవస్థ అంతా గురించి మనకి చెప్తున్నాడు. అంటే ఒక పెయింట్ వేసినట్టు, ఒక బొమ్మ గీసినట్టు మనకి అర్థమయ్యేటట్టు ఇక్కడ చెప్తున్నాడు. అయితే అవి మనకి ఉపయోగకరమే, కానీ వాటిని చూస్తే మనకి సంతోషం కలుగుతుంది కదా. ప్రకృతిని సృష్టిని చూస్తే మనకి ఆనందం కలుగుతుంది. మనకి ఆకట్టుకున్నట్టు ఒక కొండల మీద నుంచొని ఒక ల్యాండ్స్కేప్ని అలా చూస్తున్నాము, కింద అడవులు అవన్నీ చూస్తుంటే మనకి ఎంత సంతోషం కలుగుతుంది. ఒక బీచెస్కి మనం వెళ్తూ ఉంటాం, బీచ్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ సౌండ్కి మనకి ఎంత సంతోషం కలుగుతుంది. పొలాల్లో ఉన్నప్పుడు ఆ చల్లటి గాలి వలన మనకి ఎంత సంతోషం కలుగుతుంది. అంతేందుకు మన ఇంట్లో ఒక మొక్కలు ఉంది, ఆ మొక్కకు ఒక మంచి పువ్వు పూస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుంది. మా అమ్మ చాలా మొక్కలు పెడుతుంది ఇంటి చుట్టూ, ఏమైనా పూసింది అనుకో, ఇదిగో పూసింది అని 10 రోజులు చూపిస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో అంత గొప్ప ప్రకృతిని దేవుడు మనము ఆనందించడం కోసము, మనం సంతోషంగా ఉండడం కోసము క్రియేట్ చేశాడు. దేవుడు సృష్టి అంతటినీ నోటి ద్వారా క్రియేట్ చేశాడు, కానీ మనల్ని చేతులతో సృష్టించుకున్నాడు కదా. సో అంతటి గొప్ప ధన్యత మనకుంది. ఇక్కడ సృష్టిని గురించి దేవుడు అలా చెప్తున్నాడు. ఆదికాండం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. చాలా చూపునకు రమ్యమైనది అంటే చూస్తుంటే ప్లెజర్గా ఉండాలి, అంటే చూస్తేనే నచ్చాలి, అంటే సంతోషం కలుగుతుంది కదా. మనకి ఏదైనా చక్కటి ఎన్వైరన్మెంట్ మనం చూస్తే సంతోషం కలుగుతుంది. అంటే మనకి సంతోషం కలగడం కోసం, మనకి ఆనందం కలగడం కోసం ఆయన సృష్టిని అంత గొప్పగా సృష్టించాడని మనకి ఈ 5వ వచనంలో తెలియజేస్తున్నారు. 6వ వచనం చదువుదాము. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఓకే అండి, అయితే ఇక్కడ లాస్ట్ లో వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. సూర్యుడు వేడి తగలని చోటు అంటూ ఏదీ లేదు, ప్రతి చోట తగులుతూ ఉంటుంది. అయితే ఆయన వేడి కూడా మనకి ఒక లైఫ్ ఇస్తుంది. చెట్లకి కానీ మనకి కానీ జంతువులకు కానీ ఎండ తగలాలి, ఎండ తగిలితే కూడా మనకి జీవం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కీర్తనలు 104వ అధ్యాయం చూద్దాము. 104, 14, 15 చూద్దాం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలము నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఓకే అండి, చూడండి, పశువుల దగ్గర నుండి వాటికి గడ్డి కోసమని
మనకి ఉపయోగకరమైన కూర మొక్కలు, మనకి తైలము, మనకి ఆహారం అన్నీ ఆయన మొలిపించుచున్నాడు. మనము సంతోషంగా ఉండాలని, మనము శక్తివంతులుగా ఉండాలని, మన పోషణ కోసం కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే చిన్న గడ్డి మొక్క నుండి అంత పెద్ద ఆకాశం వరకు ఆయన మహిమను, ఆయన చేతి పనిని అవి ఊరకుండట్లేదు. అవి సృష్టి అయినప్పటికీ కూడా అవి ఊరకుండకుండా దేవుని మహిమను అవి బోధిస్తున్నాయి, అవి వాక్యం చెప్తున్నాయి. ఎక్కడా ఆగట్లేదు కదా. ఒక్క నిమిషం కూడా ఆకాశం కనపడిన టైం ఉంటుందా? మేఘాలు ఉంటాయి కానీ, సూర్యచంద్రులు అవన్నీ ఉంటాయి కానీ ఆకాశం లేదు అన్నది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ప్రతి సృష్టిలో ప్రతి వస్తువు దేవుని మహిమను, దేవుని చేతి పనిని మనకి బోధిస్తున్నాయి. హల్లెలూయా. 7వ వచనం చూస్తే మనము 6వ వచనం వరకు మనము సృష్టిని గురించి చూసాం కదండి. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. ఓకే అండి. ఇప్పుడు 6 వచనాల దాకా మనము సృష్టిని చూసాం. 7వ వచనం నుండి దేవుని లేఖనాలు, దేవుని వాక్యం గురించి చూస్తున్నాము. సో క్రియేషన్ టెల్స్ యూ దెర్ ఇస్ అ గాడ్, బట్ బైబిల్ టెల్స్ యూ హూ ఈజ్. సృష్టిని చూస్తే సృష్టికర్త ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. సృష్టికర్త ఎవరు అని తెలవాలంటే బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉంది. మొదటి వచనాల నుంచి మనం చూస్తే దేవుడు అని ఉంది. కానీ 7వ వచనం నుంచి ఎవరి పేరుంది? గట్టి చెప్పండి అండి. యెహోవా ఉంది. అంటే దేవుడు ఉన్నాడని సృష్టి చెప్తుంది. దేవుడు ఎవరా అని వాక్యం చెప్తుంది. అంటే 7 నుంచి 9 వరకు మనకి వాక్యానికి పర్యాయ పదాలు ఇచ్చారు. ధర్మశాస్త్రము, శాసనములు, ధర్మము అని పర్యాయ పదాలు ఇచ్చారు. సో దేవుని వాక్యం మనం చూస్తే సృష్టికర్త ఎవరు, సృష్టికర్త పేరేంటి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే సృష్టి మనకి దేవుని గురించి చాలా విషయాలు చెప్తుంది. దేవుని మహిమను గురించి చెప్తుంది, దేవుని చేతి పనిని గురించి చెప్తుంది. కానీ సృష్టి చెప్పని కొన్ని విషయాలు ఏమైతే ఉన్నాయో మనకి వాక్యం చెప్తుంది. అంటే దేవుని ప్రేమ ఏంటి, జీవం ఏంటి, మరణం ఏంటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, నరకం ఏంటి, పరలోకం ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఈ 7 నుంచి 9 వచనాల్లో మనకి 6 లైన్స్ ఉన్నాయి. 6 లైన్స్లో 3 పార్ట్స్. అంటే వాక్యానికి పర్యాయ పదాలు చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, ధర్మము, భయము, న్యాయవిధులు, ఇవన్నీ 6 పర్యాయ పదాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే రెండవది లక్షణము. అంటే ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రము యథార్థమైనది, నెక్స్ట్ నమ్మదగినది, నెక్స్ట్ నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, సత్యమైనది ఉన్నాయండి. తర్వాత పరిమాణం అంటే రిజల్ట్. సో మన ప్రాణము తెప్పరిల్లు చేస్తుంది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది, హృదయమును సంతోషపరుస్తుంది, కన్నులకు వెలుగునిస్తుంది, నిత్యము నిలుచును, న్యాయమైనది. చూసారా అండి? ఈ 6 లైన్స్లో మనకి వాక్యాన్ని షార్ట్కట్ చేసేసి వాక్యం అంటే ఏంటి, వాక్యం ద్వారా ఏముంటుంది, మనకి రిజల్ట్ ఏంటనేది ఈ 6 లైన్స్లో వచ్చేసాయి. సో ఒకసారి ఫస్ట్ లైన్ 7th వర్స్ చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అదే ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణమును తెప్పరిల్ల చేయడం అంటే రిఫ్రెష్. అంటే ఇప్పుడు ఇంత వేడిలో బయటికి వెళ్ళి వచ్చాము, ఒక చల్లటి గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తే మనకి ఎలా ఉంటుంది? అమ్మయ్య అని సేద తీర్చుకుంటాం కదా, రిఫ్రెష్ అవుతాము. సో దేవుని వాక్యము మనకి ఎండిపోయి ఉన్న నా హృదయమును, చచ్చి ఉన్న నా హృదయమును దేవుని వాక్యంతో నింపితే నా ప్రాణము తెప్పరిల్ల చేస్తుందంట. అంటే రిఫ్రెష్మెంట్ వస్తుంది నాకు. సో ఇలాంటి వాక్యంని మనము ఎప్పుడు ధర్మమైనది కాబట్టి, మనం ఎప్పుడు యథార్థమైనది కాబట్టి మన ప్రాణము తెప్పరిల్ల చేయబడను అని మనకి ఇక్కడ చెప్తున్నారు. రెండవది జ్ఞానము, బుద్ధిహీనులకు జ్ఞానము. సో మనిషికి కావాల్సిన ప్రతిదీ మనకి వాక్యంలో దొరుకుతుంది. సో వాక్యం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మనిషికి శిక్షణ ఇవ్వడానికి కానీ, దండించడానికి కానీ, మందలించడానికి కానీ,
వాక్యం అనేది మనకి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలి, సంబంధాలు ఎలా ఉండాలి అనేది ఈ జ్ఞానం అనేది మనము వాక్యం చదవడం ద్వారా, మూర్ఖులు ఉన్నా కూడా మూర్ఖులు వాక్యం చదువుతూ ఉంటే వారికి జ్ఞానం వస్తుంది అని మనకి వచనం తెలియజేస్తుంది. మూడవది ఏంటంటే హృదయమును సంతోషపరచును. వింటున్నారండి అందరూ? హల్లెలూయా. మూడవది ఏంటి? హృదయమును సంతోషపరచును. సో అయితే చాలామంది అనుకుంటాం కదా, అబ్బా చర్చ్ బోర్, వాక్యం చదవాలంటే బోర్, అబ్బా రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే ఉంటుంది కదా అందరికీ. బట్ అలా అనుకుంటే తప్పు. దేవుడు ఈ క్రైస్తత్వం, ఈ క్రిస్టియానిటీ అనేది మనకి మన ఆనందాన్ని, మన ఆశలన్నీ చంపుకొని బ్రతకాలి అనేది కాదండి. దేవుడు మన ఆనందం కోసం ఆలోచిస్తున్నాడు. మనల్ని ఎప్పుడు సంతోషపెట్టడం కోసము ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము బాధగా ఉండాలి, అబ్బా ఇట్లా అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అని ఇట్లా ఉండాలని ఆయన ఆశించట్లేదు. ఆయన సంఘంలో, ఆయన దేవాలయంలో మనం ఎప్పుడు సంతోషంగా, మన జీవితాల్లో కూడా సంతోషంగా ఉండాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. సో ఆయన వాక్యం ద్వారా మన హృదయంలో సంతోషం కలుగుతుంది అని తెలుసుకుంటున్నాము. కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి. అవును కదండి. ఇప్పుడు లోకంలో వారి ఎంతమందికి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, వారికి సంతోషం ఉన్నా లేకపోయినా మనం వాక్యం చదివితే, మనం దేవుని సన్నిధిలో ఉంటే మనం ఆ సంతోషం పొందగలుగుతాం కదండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? సో దేవుని వాక్యం ద్వారా మనకి హృదయంలో సంతోషం కలుగుతుందంట. 4వది ఏంటి? మన కన్నులకు వెలుగు కలుగుతుందంట. అయితే మన కన్నులతో ఏవి నీచమైనవి, ఏవి సరైనవి, దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడో మనం కూడా వాక్యం చదివినట్లయితే, వాక్యంలో ఇన్వాల్వ్ అయినట్లయితే మనం కూడా దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడో మనము అలానే చూడగలం. ఏది మంచి, ఏది చెడు అన్న జ్ఞానము, అన్న కన్నులు తెరవబడడం అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి. తర్వాత యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇప్పుడు ఇక్కడ దాకా మనము ఏం చూసాము? ధర్మశాస్త్రము చూసాము, శాసనములు చూసాము, ఉపదేశములు చూసాము, ధర్మము చూసాము. కానీ ఇక్కడ భయము. సో వాక్యానికి పర్యాయ పదము భయము. సో ఇక్కడ భయము అని ఎందుకు ఇచ్చాడు అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యము మనము ఇన్వాల్వ్ అయ్యి చదువుతామో, వాక్యంలో ఇన్వాల్వ్ అయి ఉంటామో, మనకు కలగాల్సింది దేవుని భయము. సో వాక్యం చదువుతూ ఉంటే దేవుని మీద మనకి గౌరవం పెరుగుతుంది కదా. దేవుడు అబ్బా ఇంత గొప్ప దేవుడు, ఇన్ని చేయగలడా, ఇంత దేవుడు కూడా నా కోసం వచ్చి ప్రాణము అర్పించాడే అని మనకి కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. సో అదే దాని ద్వారా మనకు వచ్చేది భయము. దేవుని మీద భయము కూడా దేవుని వాక్యంతో సమానము. అండ్ అది నిత్యము నిలుచునంట. ముందు గతంలో ఎలా ఉందో ప్రస్తుతంలో అలా ఉంటుంది, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది, మారదు అది. 6వది చూస్తే యెహోవా న్యాయ విధులు సత్యమైనవి అంటే అస్సలు మారదు. ఇందాక చెప్తున్నాను కదా, మారనిది ఎప్పుడు మారదు. ఒక పొల్లు, ఒక చుక్క ఏది మారదు. ఆయన వాక్యము ఎప్పటికీ అలాగే ఉంటుంది. అవి న్యాయం కలిగినవి, అన్యాయం కలిగినవి కాదు, పార్షియాలిటీ లేనివి కాదు. సో ఇక్కడ మనము 6 లైన్స్ చూసాం దేవుని వాక్యం గురించి. దేవుని వాక్యం ద్వారా తన్ను తాను యెహోవా దేవుడు అని మనకి కనపరుచుకుంటున్నాడు. 10వ వచనం చూస్తే అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. ఓకే అండి. సో ఇప్పుడు అవి అంటే వాక్యము. ఇవి బంగారం కంటేను విస్తారమైన మెలిమి బంగారం కంటేను. సో భూమి మీద నాకు ఎంత ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు వచ్చినా వాటన్నిటికంటే దేవుని వాక్యమే నాకు మధురమైనది. జుంటి తేనె ధారల కన్నా దేవుని వాక్యమే నాకు చాలా ప్రెషియస్, చాలా విలువైనది, ప్రశస్తమైనది. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? పైనున్న వాక్యాలన్నిటికీ, వచనాలన్నిటికీ మనం అంగీకరించినట్లయితేనే ఈ మాట మన నోటి నుంచి వస్తుంది. నేను వాక్యం చదవకుండా దేవుని వాక్యం చాలా గొప్పది అంటే అది అబద్ధము, అది మనము అంగీకరించలేము. తర్వాత 11వ వచనం చూస్తే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చాలండి.
అయితే ఇప్పుడు సడన్గా ఒక ట్రాన్సిషన్ వచ్చింది. ముందు 1 నుంచి 6 వరకు మనము దేవుని సృష్టిని గురించి చూసాము. 7 నుంచి 9 వరకు దేవుని వాక్యం గురించి చూసాము. 11 నుంచి మనం చూస్తే దావీదు గారు పైకి చూశారు, దేవుని మహిమను తెలుసుకున్నారు. వాక్యంలోకి చూశారు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తన అంతరంగంలోకి చూసుకుంటున్నాడు. చీ అనిపించింది ఆయనకి. ఆయన పాపములు, ఆయన దోషములు, ఆయన చేసిన తప్పులు అన్నీ గుర్తు తెచ్చుకొని చీ అనిపించింది. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీ సేవకునికి హెచ్చరం నొందునుగాక, వాటిని గైకునుట నాకు లాభము. ఆయనకేం లాభం కాదు కదా, దేవుడికి లాభం కాదు. దేవుడి వాక్యం మనం చదివితే ఎవరికి లాభం? దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి ఏం లాభం కాదు. ఎవరికి లాభం? మనకి లాభం. మన లాభం కోసమే ఇవన్నీ మనకి చెప్తున్నాడు. సో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 119వ కీర్తన మనం చూస్తే 176 వచనాలు కదా, మనం ధ్యానం కూడా చేసాము ఒకసారి. ప్రతి వచనంలో ఏముంటుంది? వాక్యానికి పర్యాయ పదం ఉంటుంది కదా, ప్రతి వచనంలో ఉంటుంది. కానీ 176వ వచనం ఒకసారి చూస్తే మనము, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాదు. ఓకే, ఇప్పుడు 175 వచనాలు ఆయన వాక్యం గురించి అంత బాగా చెప్పి మళ్ళీ 176లో నేను తప్పిపోతున్నాను ప్రభు, నన్ను పట్టుకో అంటున్నాడు. సో ఈ 119వ కీర్తన కుదించి చిన్నగా చేసి ఈ 19వ కీర్తనలో ఈ 3 వచనాల్లో పెట్టారండి. ఈ 3 వచనాల్లో కూడా మనం వాక్యం గురించి చూసాం కదా, సో పెట్టారు. అయితే ఇక్కడ అక్కడ సేమ్ ఎండింగ్ ఉంటుంది. అక్కడ తప్పిపోతున్నా అంటున్నాడు, ఇక్కడ తప్పిపోతున్నా అంటున్నాడు. సో ఇంత దేవుని గురించి వివరించినా కూడా, దేవుని వాక్యం గురించి వివరించినప్పటికీ తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకేం కావాలి? ఆయన పట్టుకోవాలి, ఆయన నన్ను కడగాలి. సో నేను చేసిన పాపముల నుండి, నేను చేసిన దురభిమానాల నుండి, నా బలహీనతల నుండి, నా జలస్ నుండి, ఇవన్నిటి నుంచి ప్రభువా నన్ను కడుగుము అని ఇక్కడ దావీదు గారు మొరపెట్టుకుంటున్నారు. సో దేవుని వాక్యం ఇంత చదివినప్పుడు మనకి లోపల నుండి, మన ఆత్మలో నుండి ఒక ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు ఏంటంట అంటే, దేవా నన్ను కడుగు అని మనం ఏడుస్తామంట. అంటే అంత పరిశుద్ధమైన దేవుడు మనకి కనపరచబడినప్పుడు ఆయన ముఖకాంతిలో మనకేం తెలుస్తాయి? మన రహస్య పాపములు తెలుస్తాయి కదా. సో ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు తెలిసినప్పుడు, మనం అవి గ్రహించినప్పుడు ఎంత చీ అనిపిస్తుంది కదా అండి. ఇంత పాపం చేసిందన్న, ఇంత ఇదిగా ఉన్నాను, అయినా నా కోసం ఆయన ఎలా వచ్చాడు, నా కోసం ఆయన ఎలా రక్తం చిందించాడని మనం ఆలోచించి లోపల నుండి దేవా నన్ను కడుగు, నన్ను పట్టుకో, నన్ను రక్షించు అని ఒక ఏడుపు వస్తుంది. దావీదు గారు ఇక్కడ అదే చేస్తున్నారు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవరు కనుగొనగలుగుతారు పొరపాట్లు? ఎవరైతే దేవుని వాక్యమును ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారో వారే వారి పొరపాటుల్ని రియలైజ్ అవుతారు, గ్రహించుకోగలుగుతారు. అలా గ్రహించుకున్న వారు ఏం చేస్తారు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. గ్రహించుకున్నవారు క్షమాపణ కోరుతారు. హల్లెలూయా. గ్రహించుకున్నవారు వారి క్షమాపణలు కోరుతారు. అయితే కళ్ళు పైకి చూసి, ఆకాశంను చూసి దేవుని మహిమను తెలుసుకున్నాడు. కిందకి చూసి వాక్యంలో దేవుని గొప్పదనం చూసుకున్నాడు. అంతరంగంలోకి చూసుకొని దేవుని కృప ఎంత అవసరం అనేది ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన 3 పదాలు ఇక్కడ ఉన్నాయి: పాపము, ద్రోహము, తప్పులు. ఈ 3 పదాలు ఎందుకు వాడాడంటే, ఆయన పాపాలు ఆయన కడుక్కోలేడు కదా, ఆయన పాపంలో ఉన్నాడు. అవి మరి కడగాలంటే పాపం లేనివాడే కావాలి. ఆ పాపం లేనివాడు ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఒకవేళ ఆయన పాపంకి ఆయనే శిక్ష పొందాలి అంటే నరకమే, మరణమే. నరకంలో ఏముంటుంది? పండ్లు కొరుకుటా ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఈయనకి వేరే మార్గం లేదు. ఈయనకి ఏం కావాలి? దేవుని కృప కావాలి. దేవుని కృప ఉంటేనే ఆయన తన పాపం నుండి, తన తప్పిదముల నుండి, తన ద్రోహం నుండి ఆయన విడిపింపబడతాడు. అయితే ఈయన ఆశ లేకుండా ఏదో నిరాశగా అవుతుందో అవ్వదో అన్నట్టు ఈయన అడగట్లేదు, దేవా నన్ను కడుగు, నన్ను రక్షించు అని. ఆయన ఆశ కలిగి అడుగుతున్నాడు. ఎలా అంటే మనం ఇక్కడ 14వ వచనంలో చూస్తే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. చాలండి. అంటే ఆశ్రయ దుర్గము అని సంబోధిస్తున్నాడు. కీర్తనల్లో ఈ పదం వాడడం ఇదే మొదటిసారి. ఆశ్రయ దుర్గమా అని సంబోధిస్తున్నాడు. అంటే ఆయనకు తెలుసు దేవుడు ఆశ్రయం ఇచ్చువాడు, దేవుడే విమోచించువాడని ఆయనకు తెలిసి, ఆయన నమ్మి ఆయన బోధిస్తున్నాడు. నీరసం వస్తుందండి అందరికీ? హల్లెలూయా.
సో నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా అని ఆయన ఇక్కడ సంబోధిస్తూ ఆయన అడుగుతున్నాడు. ఏంటి? నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగునుగాక అని. మనము ఒక వచనం చూద్దాం ఇక్కడ. 8వ వచనము 3-4 చదువుదాము. 8వ అధ్యాయము 3-4 వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూస్తే, అవును కదా, ఎంత గొప్ప సృష్టి, ఎంత గొప్ప ఆకాశము, వాటిలో ఉన్న ఆ గ్రహాలేంటి, ఆ సోలార్ సిస్టమ్ ఏంటి, ఆ గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీస్ అవన్నీ ఏంటి, ఇంత గొప్ప సృష్టిని ఆయన దగ్గర ఉంది. మరి మన కోసం రావడం ఏంటి? అసలు మనం ఏ పార్టీ వాళ్ళము? నేను ఏ పార్టీ దాని అని, దేవా నువ్వు నా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? అసలు నా కోసం ఎందుకు వచ్చావు నువ్వు? ఇంత ప్రేమ ఏంటి కదా? ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే మన పాపాల గురించి మనము అనుకోవాలి కదా. ఇంత పాపంలో ఉన్నా కూడా ఆయన మన కోసం వచ్చాడంటే ఇంకా అంతకన్నా గొప్ప ధన్యత మనకి ఏమీ ఉండదు కదా. ఈ మూలంగా మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఈ లాస్ట్ వచనం చదువుదాము, 19. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఇప్పుడు నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్లో, అందరూ చాలా విధాలుగా ఆరాధిస్తారు. నోటితో దేవునికి స్తుతులు చెల్లిస్తాము, పాటలు పాడుతూ ఉంటాము. కానీ నోటిని, హృదయ ధ్యానమును కంట్రోల్లో పెట్టుకుంటే, అదుపులో పెట్టుకుంటే, నేను నా నోటితో ఒక పక్కన స్తుతిస్తూ బయటికి వెళ్ళి నా నోటితో దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి ఆయాసకరమైన మాటలు, అయిష్టమైన మాటలు నేను మాట్లాడితే నా ఆరాధన దేవునికి అంగీకారం ఉంటుందా? దేవుడికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదండి. సో మనము మా స్తుతులు చెల్లిస్తూనే మనం ఆరాధించక్కర్లేదు. అదుపులో లేని నా నోటిని, అదుపులో లేని నా హృదయ ఆలోచనల్ని, అదుపులో లేని నా తలంపుల్ని, నా కంటిని, నా కాళ్ళని, వీటన్నిటిని అదుపులో పెట్టుకోగలిగితే, దేవుని కొరకు అదుపులో పెట్టుకోగలిగితే నేను దేవుణ్ణి ఆరాధించినట్లు. ఇలాంటి ఆరాధన దేవునికి ఇష్టము. అయితే మనము 19వ అధ్యాయంలో చాలా విధాలుగా చూసాము కదా, చాలా కారణాలు చూసాము. ఒకసారి నేను చెప్పి ముగిస్తాను. దేవుడు మనకి 3 విధాలుగా కనపరుచుకున్నాడు. ఒకటి సృష్టి ద్వారా, రెండవది వాక్యము ద్వారా, మూడవది అంతరంగంలో నా ఆత్మ ద్వారా దేవుడు తను తాను మనకి కనపరుచుకున్నాడు. దేవుడు ఉన్నాడని నాకు తెలియదు, దేవుడు ఎవరో నాకు తెలియదు అని అనడానికి మనకి వీలు లేదు. మనము బాధ్యత కలిగి ఉన్నాము. దేవుడు ఉన్నాడని తెలుస్తుంది మనకి. దేవుడు ఎవరై ఉన్నాడు, సృష్టికర్త ఎవరై ఉన్నాడు, సృష్టికర్త క్రీస్తు యేసే అయి ఉన్నాడని మనకు తెలుస్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, క్రీస్తు యేసు సృష్టికర్త ఏంటని. మనకి యోహాన్ రాసిన పత్రికలో ఉంటుంది కదా, సమస్తము ఆయన వలన కలుగును, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సో సృష్టికర్త యేసుక్రీస్తు ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు. ఈ విషయాలు మనకు తెలుస్తుంది. అయితే దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనకి ఎన్నో రీజన్స్ ఇక్కడ మనం చూసాం కదా. దేవుడు మన ఆనందం కోసం, మనం సంతోషంగా ఉండాలని ఈ గొప్ప సృష్టిని సృష్టించాడు. మన ఆనందం కోసం ఆయన లక్ష్యం ఉంచుకున్నాడు. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మన అవసరతల కోసం, సృష్టిలో ఏమున్నా ప్రతీదీ మన అవసరత కోసము ఆయన సృష్టించాడు. తన్ను తాను ఎవరికి, అన్యులకైనా దేవుని ప్రజలకైనా ఎవరికి ఆయన దాపెట్టుకోలేదు, కనపరచకుండా ఉండలేదు. మరియు ఆయన మనకి వాక్యము ద్వారా జ్ఞానమునిస్తున్నాడు, మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తున్నాడు. అలాగే సత్యమైన, న్యాయమైన, జీవం గల వాక్యాన్ని మనకి అందరికీ అందజేస్తున్నాడు. ఒకవేళ గొర్రె పిల్లవలే నేను తప్పుదోవ వెళ్ళినప్పటికీ కూడా నన్ను కాపాడువాడు ఆయనే. తన మళ్ళీ సరైన మార్గంలో నన్ను తీసుకొచ్చి ఆయన వెంట నన్ను ఉంచుకున్నవాడు ఆయనే. మన పాపముల కోసం, మన దోషాలు, మన తప్పులన్నిటినీ ఆయన తన మీద వేసుకొని మన కొరకు చనిపోయాడు కదా. మన విమోచకుడుకు, మన ఆశ్రయ దుర్గమునై ఆయన ఉన్నాడు.